వేట నిషేధ సమయంలో 2 నెలల పాటు ప్రభుత్వం ఇచ్చే సాయమే గంగపుత్రులకు ఆధారం. ఏటా ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసా సొమ్ము ఈ ఏడాది ఇంతవరకు వారికి జమ కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక సొమ్ములు వస్తాయని ఎదురుచూసిన వారు నెలలు గడుస్తున్నా ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. మత్స్యకారులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దాంతో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తమకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారని, నేడు తమ పరిస్థితి తల్లకిందులైందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. తాము మోసపోయామని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు. చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని చూపుతూ ఉండడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి నిదర్శనమే ప్రతి ఏటా అమలయ్యే మత్స్యకార భరోసా పథకం ఈ ఏడాది ఇంతవరకు అమలు కాకపోవడం. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చేతికొచ్చిన డబ్బులు ఈసారి అందకపోవడంతో గంగపుత్రుల జీవితాలు తలకిందులవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో అర్హులైన ప్రతి ఒక్క మత్స్యకారునికి ఇచ్చే సాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మత్స్యకార భరోసా పెంపు మాట దేవుడెరుగు, కనీసం పాత సొమ్ములైనా ఇస్తారా ఇవ్వరా అని గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక మత్స్యకారుడిగా నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాండి. మత్స్యకార భరోసా వేస్తానని 2 నెలలు అయింది, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. గతంలో అయితే వైసీపీ వారు 5,000 ఉన్నది 10,000 పెంచి 10,000 నేట నిషేధ సమయంలో వెంటనే రిలీజ్ చేసేవారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఇప్పుడు 20,000 ఇస్తానని కనీసం ఆ 10,000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మత్స్యకారులు చాలా ఆవేదనలో ఉన్నారండి. ఎందుకంటే 2 నెలలు అయిపోయింది, వాళ్ళు వేట నిషేధం కూడా అయిపోయింది. అయినా మత్స్యకారులకి తింటాకి జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార భరోసా లబ్ధిదారుల విషయంలో ఇంతవరకు ఎలాంటి సర్వే జరగలేదు. లబ్ధిదారుల జాబితా ప్రకటించాలనే ఆలోచనే చేయడం లేదు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఒకసారి గతాన్ని పరిశీలిస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికే వేట నిషేధం అమల్లో ఉండడంతో ఆ ఏడాదే మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేశారు. లబ్ధిదారుల సంఖ్య పెరిగినా సరే, వారికి ఇచ్చే మొత్తం 10,000 రూపాయలకు పెరిగినా సరే వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఏడాదే అందజేశారు. ఈసారి మాత్రం అసలు ఆ పథకం ఒకటి ఉందనే విషయాన్నే మర్చిపోయింది బాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది జూన్ 15 నాటికి వేట నిషేధం గడువు ముగిసి మత్స్యకారులు మళ్లీ వేట ప్రారంభించారు. మత్స్య సంపద అధికంగా లభ్యమయ్యే ప్రస్తుత సీజన్లో వరుసగా అల్పపీడనాలతో వేట సవ్యంగా సాగడం లేదు. దీంతో మత్స్యకారుల చేతిలో చిల్లి గవ్వలేక, మరోవైపు మత్స్యకార భరోసా సొమ్ములు అందక ఎదురు చూపులు చూస్తున్నారు. మా మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ టైంలో గతంలో 4,000 ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల యొక్క పరిస్థితుల్ని గమనించి 10,000 రూపాయలు చేయడం జరిగింది. అయితే ఈసారి వచ్చేసరికి ఈ ప్రభుత్వం మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ కింద 20,000 ఇస్తానని చెప్పి ప్రజలు నమ్మించడం, వాళ్ళ అధికారం రావడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా ఆ మత్స్యకార భరోసా అనేది వేయలేదు. ఇప్పటికైనా మత్స్యకారుల యొక్క శ్రేయస్సు కోరి మత్స్యకార భరోసా వేయవలసిందిగా కోరుతున్నాం. పాదయాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలు చూసి చలించిపోయి వారి ప్రగతి కోసం, జీవితాలు మెరుగుపడటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు హామీలు ఇచ్చారు. పాలనలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ పద్ధతి ప్రకారం అమలు చేశారు. డీజిల్ పై 9 రూపాయల సబ్సిడీ ఇవ్వడం, మత్స్యకార భరోసా సొమ్మును 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం, ప్రమాదవశాత్తు వేట సమయంలో మరణిస్తే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించడం మొదలైన సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా అమలయ్యాయి. నేటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇతర పథకాల సంగతి పక్కన పెడితే అసలు వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారం కూడా ఇవ్వకుండా జాప్యం చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మత్స్యకారులపై ఉన్నటువంటి ప్రేమతో ఆ రోజున పాదయాత్రలో ఏదైతే ఇచ్చారో వాగ్దానం, అది తూచా తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మత్స్యకారుని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున మత్స్యకార భరోసా అనే పథకం తీసుకురావడం జరిగింది. అది వేట నిషేధ సమయంలో ఒక 10,000 రూపాయలు ఒక ప్రతి మత్స్యకారుడిని ఇచ్చి ఆదుకుని, డీజిల్పై ఉన్నటువంటి సబ్సిడీ 9 రూపాయలు చేసి, మనిషి ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పెంచి ప్రతి మత్స్యకారుని ఆదుకున్నటువంటి ప్రభుత్వం
గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అదే ఈ కూటమి ప్రభుత్వం ముందర, ఎన్నికలకు ముందర ప్రతి మత్స్యకారుడికి మత్స్యకార భరోసా 10,000 నుంచి 20,000 రూపాయలు పెంచుతానని, ప్రతి ఒక్క పథకాన్ని మేము పెంచి ఇస్తామని వాగ్దానాలు చేసి టీవీలో ఓదరగట్టి ప్రతి ఒక్కరికి మత్స్యకారుడికి ఓట్లు వేయించుకుని ఈ రోజున వేట నిషేధ సమయం అయ్యి దరిదాపు 3 నెలలు అవుతున్నా ఈ రోజుకు కూడా మత్స్యకారుని ఆదుకున్న సందర్భం లేదు. అదే కాకుండా ఏ ఒక బెనిఫిషరీ కానీ ఏ పథకం కూడా ఇవాళ లబ్ధిదారులకు రాకుండా పోయింది. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అని వెక్కిరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటి ప్రస్తావనే తేకుండా దబాయించడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. సూపర్ 6 పథకాలు అంటూ ఊదరగొట్టారు. వాటిని అమలు చేయడం లేదు. ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలను కూడా పట్టించుకోవడం లేదు. దానికి నిదర్శనమే మత్స్యకార భరోసా పథకం.